ఈ గుండె జబ్బులు అనేటివి రోజు రోజుకు పెరుగుతున్నాయి సార్, కేసులు పెరుగుతున్నాయి, మరణాలు పెరుగుతున్నాయి. సో దీంట్లో స్టంట్ అంటున్నారు, తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ అంటున్నారు, సర్జరీలు అంటున్నారు. సో ఇవన్నీ పెరగడానికి కారణం ఏమంటే ఏం చెప్తారు? డిసీజ్ అది ఇందాకే మాట్లాడుకున్నాం, కాజెస్, వేరియస్ కాజెస్. ఎగ్జాక్ట్ కాజ్ మనకి తెలియదు. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ ఏదన్నా ఉందా? ప్రివెన్షన్ అంటే కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కంట్రోల్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్, కంట్రోల్ ఆఫ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, కంట్రోల్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటాయి సార్ దీంట్లో? ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మన మెయిన్ గా కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్ మంది. కార్బోహైడ్రేట్ తగ్గించాలి, ప్రోటీన్ తక్కువ తీసుకుంటాం మనం. ప్రోటీన్ అట్లీస్ట్ 1 గ్రామ్ పర్ కేజీ తీసుకోవాలి. మన 99% పీపుల్. బరువు పెరగడం వల్ల గుండెకు ఎందుకు సార్ ఇబ్బంది ఏముంటది? హార్ట్ మీద లోడ్ పెరుగుతుంది, సర్క్యులేషన్ వాల్యూమ్, బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. దాంతో హార్ట్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ అది. దానివల్ల లోడ్ పెరిగి అది స్ట్రెయిన్ అవుతుంది హార్ట్, అప్పుడు అది ఎన్లార్జ్ అవటం అలా అవుతుంది. సో అంటే కార్పొరేట్ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్స్ ఉంటాయి, తర్వాత అక్కడికి వెళ్తేనే పేషెంట్ బతుకుతాడని ఒక అపోహ ఉంది సార్. కరీంనగర్లో రెనీ హాస్పిటల్లో మీరు సర్జన్గా, అంటే గుండె జబ్బుల శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేస్తున్నారు కనుక, వైద్యుడిగా మీరున్నారు కనుక, సో ఈ అన్ని రకాల ఆటకు సంబంధించి అన్ని చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ అన్ని చేస్తాం. అన్ని ఎక్కువ మెయిన్ గా ఈ కరోనరీ ఆర్టరీస్ బైపాస్ సర్జరీస్ ఉంటాయి, వాల్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈ బైబర్త్ డిఫెక్ట్స్ చాలా తక్కువ వస్తాయి. వీళ్ళు డివైస్ తో క్లోజ్ చేస్తారు ఎక్కువ. ఒక్కోసారి సర్జరీ వచ్చినా అవి చేస్తాం, ఆ డిఫెక్ట్స్ వచ్చినా కూడా. ఎట్లుంది సార్ ఇక్కడ సక్సెస్ రేట్ ఎట్లుంది? మీ సర్జరీలు కావచ్చు, ఈ స్టంట్లు కావచ్చు? మోర్ దెన్ 95%. 95? ఓకే. ఇన్ టైంలో పేషెంట్ హాస్పిటల్కి రావాలి. సో మెయిన్గా లక్షణాలు ఏంటి సార్ గుండె జబ్బు లక్షణాలు? అంటే ఇది గుండె జబ్బు అంటే అగైన్ వాల్స్ లేకపోతే గుండె కవాటాలు, రక్తనాళాలు, దాన్ని బట్టి ఉంటుంది లక్షణాలు. ఈ వాల్స్ కవాటాల జబ్బు అయితే ఆయాసం వస్తుంది నడుస్తుంటే, బాగా ఆయాసం వస్తుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో అయితే ఈవెన్ రెస్ట్ లో కూడా ఆయాసం వస్తుంది. కొంతమంది కాళ్ళు వాపులు వస్తాయి, హార్ట్ ఫెయిల్ అయితే పొట్టలో నీరు వస్తుంది. ఇవన్నీ లక్షణాలు. మెయిన్ గా ఆయాసం వస్తుంది. అదే గుండె రక్తనాళాలు జబ్బు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, హార్ట్ అటాక్స్, అదైతేనేమో చెస్ట్ లో డిస్కంఫర్ట్, నడుస్తుంటే బరువుగా, టైట్నెస్ ఉంటుంది. కొంతమందికి నొప్పి ఉంటుంది, కొంతమందికి ఓన్లీ జా పెయిన్ ఉంటుంది, ఇక్కడ ఉండదు, ఎటిపికల్. కొంతమంది బ్యాక్ ఏక్ లాగా ఉంటుంది. అవన్నీ కూడా గుండె ఎక్కడ ఏ నొప్పి వచ్చినా ముందైతే ఖచ్చితంగా అది హార్ట్ కు సంబంధించింది, రక్తనాళాలకు సంబంధించింది అని కొంత ఎక్కువ మంది గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. ఇది అది ముందు ఇది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మనకి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఏమైనా కొంచెం ఏజ్ కూడా ఎక్కువ ఉంటే ఫస్ట్ ఇది ఎక్స్క్లూడ్ చేయాలి, తర్వాత గ్యాస్ అనుకోవాలి. గ్యాస్ అని మనం జెలసిల్లా వేసుకొని ఉండకూడదు. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోను కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటారా? అలాంటిది డిఫరెంట్. అది అంటే ఆ పెయిన్ ఇట్లా వచ్చి ఎడమ చేయి నుంచి మిమిక్ చేస్తుంది అంతే. దీనిలో గుండె జబ్బులా మిమిక్ చేస్తుంది. కానీ పానిక్ కూడా కొంత హార్ట్ కు ఇబ్బంది కలిగేసే పరిస్థితి ఉంటుందా? గ్యాస్ వల్లనే ఉండదు, మంటలాగా ఉంటుంది. దానివల్ల ఎప్పుడైతే ఎడమ చేయిలో కొంచెం నొప్పి అనిపిస్తే ఖచ్చితంగా దాన్ని మన సిమ్టమ్ కింద చూసుకోవచ్చు. చెస్ట్ పెయిన్ రేడియేటింగ్ టు ఆర్మ్ అయితే ఆల్మోస్ట్ హార్ట్ డిసీజ్ సిమ్టమ్. సార్ అంటే దైనందిన జీవితంలో మనిషి చాలా వేగంగా పరిగెత్తుతున్నాడు, సో దాంట్లో గుండె జబ్బులకు గురవుతున్నాడు. ప్రివెన్షన్ అంటే ఏమన్నా యోగా కానీ, ఎక్సర్సైజ్ లాంటివి కానీ ఏమన్నా చేసే, అంటే వాటి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందంటారా? ఫస్ట్ స్క్రీనింగ్, డిటెక్షన్. మామూలు మనకి లేదు గుండె జబ్బు, లేదంటే మనం అప్పుడు ప్రివెన్షన్ వస్తుంది. ప్రివెన్షన్ మెయిన్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ చేయాలి. మనకి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కంట్రోల్ చేయాలి. టైట్ కంట్రోల్, షుగర్స్ బాగా టైట్ కంట్రోల్ ఉండాలి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండాలి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలగాలి. చేస్తే కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. 100% ప్రివెంట్ చేయలేం డిసీజ్. బై డాక్టర్ సలహా తీసుకోవాలి, హాస్పిటల్ను సంప్రదించాల్సిందే, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందే. సో స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది డిసీజ్ అనేది. అంటే ఈ కార్డియాక్ అరెస్టులు కూడా ఈ మధ్యలో జరుగుతున్నాయి, సో వాటిని కూడా నివారించవచ్చా సార్?
కార్డియాక్ అరెస్ట్ అది కాజ్ని బట్టి అది ఎందుకు వస్తుంది, అది ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ వల్ల అరెస్ట్లు వస్తాయి. అది ట్రిగ్గర్ చేస్తుంది యాంగ్జైటీ, టెన్షన్, లోపల ఉన్న బ్లాక్స్ ని, ప్లాక్ ఉంటుంది కదా రప్చర్ అవుతుంది, అది అప్పుడు 100% బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు 80% బ్లాక్ అయిన రక్తనాళం లోపల ప్లాక్ ఉంది అనుకో, ప్లాక్ పగిలిపోద్ది, ప్రెషర్ పెరిగింది అనుకో, టెన్షన్ లో, బాగా స్ట్రెస్ లో, అప్పుడు అది రప్చర్ అవుతుంది. ప్లాక్ రప్చర్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అయిపోతుంది పాసేజ్, గుండెకి రక్త సరఫరా ఉండదు, అప్పుడు గుండె ఆగిపోతుంది. ఈ మధ్య కాలం రెగ్యులర్ గా మనం చూస్తున్నాం సార్, చాలా మంది లిఫ్ట్ దగ్గర నిలబడి పడిపోయినప్పుడు, క్లాస్ రూమ్ లో పాఠం చెప్తుంటే టీచర్ పడిపోయినట్టు, ఇంకా అప్పటికే చనిపోయినట్టు కూడా హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత చనిపోయినట్టు కూడా నిర్ధారిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? ప్రధాన కారణం ఇది మెయిన్ గా ఇదే కర్నరీ ఆర్టరీ డిసీజ్ మెయిన్. ఈ వాల్ డిసీజ్ లో అంత సడన్ డెత్ రాదు జనరల్ గా, గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటేనే అలా అవుతుంది ఎక్కువ, more than 90%. ఓకే, మీరు అన్నట్టు 3 రక్తనాళాలు ఉంటాయి గుండెకు రక్తం సరఫరా చేసి, అవి 3 ఒకటేసారి ఇట్లా సడన్ గా కావడానికి ఏమన్నా రీజన్ ఉంటుంది? 3 ఒకేసారి ఒకటి సడన్ గా మెయిన్ రక్తనాళం ఫ్రంట్ లో ఉంటుంది గుండె పై భాగంలో, అది సడన్ గా క్లోజ్ అయితే వస్తుంది. ఎక్కువ గుండెకి అదే సప్లై చేస్తుంది రక్తాన్ని, more than 2/3 అదే సప్లై చేస్తుంది. సో అది సడన్ గా క్లోజ్ అయిపోతే సడన్ డెత్. అంటే ముందు గుర్తించే పరిస్థితి ఉండదు సార్? 3 రక్తనాళాలు స్క్రీనింగ్ చేయించుకోవాలి, రొటీన్ ఇయర్లీ స్క్రీనింగ్ లో తెలుస్తుంది. కొంత అవసరం అయితే యాంజియోగ్రామ్ చేస్తే 100% తెలుస్తుంది లోపల జబ్బు ఉందా లేదా. అదే ఓన్లీ వే స్క్రీనింగ్.